మార్చి 16వ తారీఖున జరగాలి మరి ఈ ప్రేయర్, కానీ పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉందని అది ఆగిపోయింది. మరి మొన్న కూడా మరి ప్రేయర్ పెడతామన్నారు 15వ తారీఖున. బ్రదర్ వాళ్ళందరూ మరి శుక్రవారం రోజు వచ్చారు మా ఇంటికి. శుక్రవారం రోజు ప్రేయర్ జరిగింది, శనివారం కూడా ప్రేయర్ జరిగింది. శనివారం అమ్మాయి వాళ్ళు మరి ఆర్మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చూసుకుని వచ్చారు. మరి బ్రదర్ వాళ్ళ అత్తయ్య గారికి మరి హెల్త్ బాగాలేదు, మరి ప్రేయర్ ఆగిపోతుంది. మరి మేము చాలా టెన్షన్ పడ్డాం. మరి ఆత్మీయ తండ్రి గారు మరి ఇంకా అలాగే ధైర్యం చేసుకున్నారు. సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు ప్రేయర్ చేయండి అక్క, వర్షిప్ చేయండి, మా అత్తయ్య గారికి హెల్త్ బాగుండేలాగా, ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రేయర్ ఆకూడదని మేము అట్లనే ప్రార్థన చేసాము. ప్రార్థన వర్షిప్ చేసినప్పటికీ మరి ఆంటీ గారు కొంచెం బాగానే ఉన్నారు. ప్రేయర్ చేసుకుని రేపు ప్రేయర్ కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ అట్లనే ఒక పక్కన ప్రేయర్ చేస్తాను, ఈ పక్కన పనులు చేస్తూనే ఉన్నాను. కానీ మొన్న కూడా ఆగిపోయింది. తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ప్రేయర్ ఆగకూడదు అని అట్లనే నడుచుకుంటూ మరి ఆ మనసులో నేను అన్ని మాటలు మాట్లాడుకుంటూ, కానీ అట్లా పని చేస్తూనే ఉన్నాను. ఇంట్లో మా ఆయన వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నాను. కానీ నా హృదయంలో ఇంకా అట్లనే అన్ని భాషలు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రేయర్ ఆగొద్దు ప్రభా. ఫస్ట్ కొంటే మరి మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల మట్టి నుంచి ప్రార్థనలోకి వచ్చాను, కానీ ఎప్పుడు నా ఇంట్లో మరి ఇంతమందిని క్యాప్ తీసుకుని ప్రేయర్ చేయించుకోలేదు అని మరి అట్లనే ఫీల్ అవుతుంది. ప్రేయర్ చేస్తాను. కానీ 15వ తారీఖున మరి దేవుడు ఎంత అద్భుతంగా ప్రేయర్ జరిగించాడు అని దేవుని యొక్క ఆత్మ మరి మా ఇంట్లో కుమ్మరించబడింది. అప్పటి నుంచి మరి మా పిల్లలు కానీ మా ఆయన గారు కానీ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటున్నారు. ఎంత పనికి వెళ్ళి వచ్చినా ఏదో విషయంలో మరి ఆయన కోపడేవారు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. మరి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు అని ఉదయకాల సమయంలో మరి ప్రార్థన, నేను ఉదయకాల సమయంలో ప్రేయర్ చేసుకునేదాన్ని. కానీ కొంచెం హెల్త్ బాగోవడం వల్ల మరి 1 వీక్ నుంచి నేను ఉదయకాల సమయంలో ప్రేయర్ చేయట్లేదు. కాన్ఫరెన్స్ లో రాకపోయినా కానీ అదే టైంలో లేచి ప్రేయర్ చేసేదాన్ని. కానీ ఈ ప్రేయర్ మరి మా ఇంట్లో 15వ తారీఖున ప్రేయర్ జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి దేవుని ఒక అద్భుతం ఆయన ఆత్మ కూడా కుమ్మరించాడు. ఎవరి ఇంట్లోకి వచ్చినా కానీ చాలా ప్రశాంతంగా ఉంది అని అంటున్నారు. మరి బ్లాండిన సిస్టర్ గారు చాలా బలహీనతగా ఉండేవారు, కానీ ఆ ప్రేయర్ లో కూడా నేను ఉండలేనేమో అనింది. చాలా బ్యాక్ పెయిన్ ఒకటి వచ్చేసింది. కానీ చాలా నేను ఈ ప్రేయర్ లో కూడా చాలా బలపడ్డాను వదినని మరి ఆ సిస్టర్ కూడా మరి చాలా ఒక వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడాడు. సంఘంలో ఎట్లా ఉండాలి, మన దేవుడితో ఎట్లా ఉండాలని మరి దేవుడు కూడా మంచి వాక్యం ఇచ్చింది మరి ఆ రోజున. కానీ ఏంటంటే నేను మా ఆయన గారు కూడా ఒప్పుకునేవారు కాదు ఈ ప్రేయర్ కి. కానీ మరి దేవుడు ఈ అద్భుత కార్యం ఎట్లా చేసినా నాకైతే అర్థం కాలేదు. ప్రేయర్ అంటేనే మరి ఇట్లా ఎంతమంది వస్తారు అని అంటేనే ఆయన ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఆయన ముందు ప్రతి విషయంలో మరి దేవుడి విషయంలో అన్ని డబ్బులు ఖర్చు పెట్టండు, పైసలు ఖర్చు పెట్టండు. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లాంటివి మరి కొద్దిగా ఉండొద్దు, ఎవరికి సరిపోకుండా ఏం చేయొద్దు, అన్ని మరి డబ్బుల విషయంలో నువ్వు ఆలోచించొద్దు, ఎన్ని డబ్బులైనా పర్వాలేదని ఆయన ముందుకు వచ్చింది. మరి దేవుడు నా భర్తని చాలా మార్చిండు. అలాగే ఎప్పుడు మరి దేవుడి విషయంలో మరి నేను ఎట్లా బయటకు వెళ్తాను, చర్చికి వెళ్తాను, ప్రేయర్ చేపిస్తాను అని అంటే మరి ఆయన ఒప్పుకునేవారు కాదు. అని ప్రేయర్ విషయంలో మరి ఒక నుండి మరి చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేస్తాను. 1 గంట 2 గంటలు వర్షిప్ చేస్తాను. మరి ప్రేయర్ ఆగవద్దు ప్రభా, ప్రేయర్ జరగాలని చేస్తూనే ఉన్నాను. అలాగే నా భర్త కూడా మరి నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రభా ఇంతమంది వస్తారు బాబా, మరి ఇట్లా చెయ్యాలి, మరి నాకు డబ్బులు కావాలని అంటే సరే అన్ని తీసుకొస్తాను, మేము టెన్షన్ పడుకో, ప్రేయర్ జరిపించుకోండి, నేను లేకపోయినా ప్రేయర్ జరిపించుకోండి అని చెప్పాను. మరి వాళ్ళకి ఎట్లా ఆదిత్య విషయంలో కూడా అన్నింటిలో మరి నా భర్త నాకు సపోర్ట్ చేశాడు. దేవుడు నా భర్తను ఎంతగానో మార్చాడు. మరి ఈ సంవత్సరంలోనే మరి ఆయన మందు మానేసింది. మరి మీరందరూ ప్రార్థన చేశారు. అలాగే నేను కూడా ప్రార్థన చేసి దేవుడికి అడగాను, ప్రభా నీ సేవకురాలు భర్త ఇలా ఉండడం నీకు ఇష్టమా తండ్రి, నలుగురు మరి ఆలోచన చేస్తాను, మీ భార్య ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంతమందికి పిలుస్తుంది, ఎంత ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి దేవుడు గొప్పడని చెప్తుంది, మరి నువ్వే ఇట్లా ఉంటావా అని మరి ప్రార్థన చేశాను. మరి దేవుడు నా భర్తని మార్చాడు. వచ్చిన బిడ్డలందరినీ మరి ప్రేమతో ఆహ్వానించారు. మరి బ్రదర్ వాళ్ళు కూడా మరి ఆర్మీ సిస్టర్ వాళ్ళ ఇంటి ప్రేయర్కి వెళ్ళినప్పుడు బాబు ఇలాగ చీకటి పడిపోయింది, ఇలా వస్తున్నారు, వెళ్ళి తీసుకురా బావ అంటే శరీరాన్ని తీసుకొస్తాను, నేను టెన్షన్ పడకన్నారు. మరి బ్రదర్ వాళ్ళు కూడా మరి ఎంతో ప్రేమతో ఆహ్వానించారు, ఎంతో బాగా చూశారు. మరి దేవుడు మనం అనుకుంటాం మరి దేవుడి సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉంటాము, కానీ దేవుడు మరి ఆయన అపారమైన ప్రేమతో మరి ఆయన శాశ్వత మరి ప్రేమతో మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. రోజు ఉదయకాల సమయంలో మరి ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్పినట్టు మరి దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇస్తారు. కనీసం మనం 1 గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, కానీ దేవుడు ప్రతిదీ మనం లెక్క అడుగుతాడు. మరి నీకు ఇంత సమయం ఇచ్చినా, ఇంత వాక్యం ఇచ్చినా, నీకు చదువు ఇచ్చినా కానీ ఏం చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడని మరి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మరి ఈ రోజు దేవుడు మరి కళ్ళు తెరిపించారు. అవును, మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవాలి. మరి ఆత్మీయ తండ్రి గారు మరి శ్రావణంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి ఆయనకి చేసుకోవడానికి సమయం ఉండదు, మనకు చేయనని ఆయన మరి
మనకి నిజాలు మరి బయటకు చెప్పారు. మొన్న మా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పాడు, నాకు చేసుకోవడానికి సమయం ఉండదు కానీ మీకు మీరే ప్రార్థన చేసుకోవాలి, మీకు మీరే రక్షించుకోవాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అన్యులు ఉంటారు, మరి హిందువులు ఉంటారు, వాళ్ళు కూడా మానవ రక్త సంబంధాలు అని చెప్పారు. మరి ఈ హిందువులు మరి వాక్యం తెలియక ముందు అయితే మన ఫ్యామిలీ కొరకు, మన సంఘానికి వచ్చే వారి కొరకు ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ దేవుడు వాక్యంలో కూడా ఉండదు, మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు అప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు క్షేమకరంగా ఉంటారు, అప్పుడు నీ కొరకు ఆలోచిస్తానని మరి దేవుడు వాక్యంలో కూడా ఉంటది. అలాగే ఈ రోజు ఉదయకాల సమయంలో కానీ మన ఆరాధన సమయంలో కూడా మరి ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, ఎవరి కొరకు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి అని. మరి మనం దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. మరి ఉదయకాల సమయంలో మళ్ళీ దేవుడు మరి సూటిగా మాట్లాడాడు, ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతుంటారు. మరి దేవుని ఆత్మ, మరి దేవుని యొక్క శక్తి మనకు తాకుతూ ఉన్నది. అలాగే దేవుడి సమయాన్ని మనం దొంగలించుకుంటారు ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతిదీ క్షమిస్తాడని కాదు. దేవుడు కూడా చాలా శక్తివంతవాడు, కోపం గలవాడు. మరి ఆయన అగ్ని గురించి చెప్తేనే మరి అంత కోపం మన భూమి మీద ఉన్నది, మనుషుల మీద ఉన్నది. మరి దేవుడి సమయాన్ని మనం దొంగలించుకోవడం, ఆయనకి ఇచ్చిన మన సమయాన్ని మనం దేవునికి సద్వినియోగం చేసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడాడు. మరి ఉదయకాల సమయంలో దేవుడు నాతోనే మాట్లాడాడు, ఆయన సమయాన్ని నేను దొంగలిస్తున్నానని మనం అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో ఆరాధన జరుగుతున్న చాలా సంతోషంగా ఉంది. మరి దేవుని యొక్క శక్తితో మేము అందరం నింపబడ్డాం. మరి ఇంత అద్భుతమైన ప్రార్థన మరి నా కుటుంబంలో జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్లాంటి ఆరాధన జరిపించుకోవడం మన కుటుంబానికి కానీ, మన గ్రామానికి కానీ, మన చుట్టుపక్కల కానీ శ్రమకరమని, ఆయన ఎక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారుతారని ప్రభావితం చెందింది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మేము ఎప్పుడు నువ్వు ప్రార్థన పెట్టించుకోలేదు, మీరు ప్రార్థన చేస్తుంటే మాకు చాలా సంతోషం, మాకు మంచిగా అనిపించింది, మాకు కూడా రావాలనిపించింది. మరి ఆంటీ గారు మరి నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మనం కూడా కుటుంబ ఆరాధన చేయించుకున్నప్పుడు మరి చుట్టుపక్కల కూడా మారుతారు, ఒక్కొక్కరికి వాక్యం తాగుతుంది, ఆరాధన కూడా వాళ్ళకి ప్రభావితం కావుతుంది అని మరి నాకు అనిపించింది. చాలా థ్యాంక్ యూ మరి ఆరాధన నడిపించినందుకు, ఈ ఉదయకాల వాక్యం చెప్పినందుకు కూడా చాలా నేను విన్నందుకు చాలా ధన్యవాదాలు అనిపిస్తుంది. మరి చిన్న మాటలు దేవుడు దీవించింది. ఆమె ప్రైజులనక్క మరి మంచి విషయాలు చెప్పారు. మరి అనుష సిస్టర్, దయామనక్క, యేసుమణి సిస్టర్, మరి రమ్యక ఇంట్లో ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో మరి అక్కకు చెప్పండి. ఆమె లేదు, ఇప్పుడు వచ్చింది, ఆమె కూడా సంతోషపడతారు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అనుష సిస్టర్, దయామణి, యేసుమణి సిస్టర్ చెప్పండి. రమ్య సిస్టర్, ప్రైజ్ లార్డ్. దైవజన్ బట్టి మరి మేము వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మర్యాద, చాలా మంచిగా చూసింది, మంచి ఎందు చేసింది, చాలా ప్రేమతో చూసింది, చాలా మంచిగా అనిపించింది. మరి అంత ఆత్మీయురాలు మరి మాకు అక్కడ దొరికినది. మరి చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మీ ఇంటికి వచ్చినందుకు. చాలా అసలు చాలా బాగా చూసుకున్నారు. అసలు తిండి విషయంలో కానీ, అన్ని విషయంలో కానీ, మరి ప్రేమ విషయంలో కానీ, అభిమాన విషయంలో కానీ, అన్ని విషయంలో చాలా బాగా చూశారు సిస్టర్ మీరు. నేను ఎక్కడ లేని ప్రేమ మీ దగ్గర నేను పొందుకున్నాను. అసలు చాలా సంతోషంగా ఉంది. నా కూతురుకు అంత ప్రేమ చూపించదు. మరి నాకు ఏది కావాలన్నావుక నువ్వు నాకు చేసి పెట్టినావు సిస్టర్. అందుని బట్టి నీకు దేవుడు ఇంకా నిన్ను దీవించాలా, ఆశీర్వదించాలని, ఇంకా నిన్ను దేవుడు సేవలో వాడుకోవాలని, మరి నీకున్న సమస్యలకు వెళ్ళక దేవుడు విడుదల పొందించాలని, నీ కుటుంబం యొక్క రక్షణ మొత్తం పొందాలని నేను కోరుకుంటున్నాను. అంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. చాలా ప్రేమ చూపించారు. నా జీవితంలో అయితే అంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను పొందుకున్నాను. నాకెంతో ఆత్మీయ తండ్రికి నన్ను ఎంతగానో ప్రేమతో చూస్తాడు. మరి ఏదైనా కానీ నేను బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దేనికి భయపడొద్దు అంటారు. మరి ఆ తర్వాత మీరు నన్ను ఎంతగానో ప్రేమగా చూశారు. మరి ఇంత ప్రేమ, ఇంత అభిమానము నా జీవితంలో నేను ఎక్కడ నా తల్లిదండ్రుల దగ్గరకు నేను పొందుకోలే, ఎవరి దగ్గర నేను పొందుకోలేదు, నా కూతురు దగ్గరకు నేను పొందుకోలేదు, ఎవరి దగ్గర పొందుకోలేదు. కానీ నీ దగ్గర నేను పొందుకున్నాను సిస్టర్. ఎంతగానో ప్రేమగా చూశారు నన్ను అయితే మీరు. మరి రమ్య సిస్టర్, మరి లోకరసం సిస్టర్ చాలా ప్రేమగా చూశారు. మరి వాళ్ళందరూ నన్ను చాలా అభిమానించారు. మరి దయ్యం అనే సిస్టర్ వచ్చినది, ఆవుక నన్ను అభిమానించినది. అనేష సిస్టర్ మరి అందరూ, మరి అరుణ సిస్టర్, మరి స్వప్న సిస్టర్ నన్ను ఎంతగానో ప్రేమించారు. మరి ఎంతగానో నన్ను అద్దుకున్నారు.
అందుని బట్టి స్తోత్రము. మరి దేవుడు ఇంత బిడ్డలను నాకు ఇచ్చినాడు. మరి ఎంతగానో ప్రేమ చూపించినారు సిస్టర్. మీరందరూ ఇంకా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మరి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మరి ఇంకా ఇంకా దేవుడిని మిమ్మల్ని సేవలో వాడుకోవాలని మరి దేవుడు ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. రమ్య యొక్క ఇంట్లో చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, చాలా ప్రేమగా వాళ్ళు మాట్లాడారు. దేవుని ప్రేమతో అక్కడ నేను చూశాను. వాళ్ళల్లో ఒక మనిషిని ఇంత బాగా ప్రేమిస్తారంటే అదంతా కూడా క్రీస్తు ప్రేమగా అనిపించింది నాకు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, వాళ్ళు పెట్టే విధానం కావచ్చు, అదంతా కూడా తండ్రి ప్రేమే కనిపించింది. ఒక తల్లి ఒక తండ్రి మనుషుల్ని ఎలా ఆదరిస్తారు, ఎలా ప్రేమిస్తారు అలాగా అని అన్నది అక్కడ నేను చూశాను. చాలా మంది ఇంటికి వెళ్ళాను కానీ అంత ప్రేమగా నడిపించిన వారిని నేను ఎక్కడ చూడలేదు. ఒక రత్నం కావచ్చు, రమ్యక్క కావచ్చు, వీళ్ళందరూ అది పెట్టడమే కాదు కానీ ఒక ఆదరణ, ఒక ప్రేమ అలా కుటుంబంలో అయితే నేను చూశాను. అదంతా కూడా క్రీస్తు ప్రేమే అనిపించింది. నిన్ను వచ్చినప్పుడు కూడా దయతో అదే చెప్పాను. వాళ్ళ ఇంట్లో క్రీస్తు ప్రేమ ఉంది. ఒక తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తారు బిడ్డల్ని, ఆ ప్రేమ నేను అక్కడ చూశాను. ఈ విధంగా ఉండాలి మనం కూడా అనిపించేలా వారు చేశారు. మనం కూడా ఇతరులు ఇలాగే రిసీవ్ చేసుకోవాలి, పెట్టే విషయంలో కావచ్చు, వాళ్ళు పంపే విషయంలో కావచ్చు, అలాగే ఉండాలి అనిపించింది నాకు. వచ్చినంతసేపు రమ్యక్క గురించే తలంచాను నేను. చాలా ప్రేమగా తన నడిపించింది. అక్కడ అంతా కూడా మంచిగా అనిపించింది. ఒక రత్నం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయాల్లో కూడా చాలా మంచిగా అనిపించారు. వాళ్ళు మనకి మరి పడుకోవడానికి జాగా ఇవ్వడం విషయంలో కావచ్చు, అక్కడ ఆరాధన నడిపించడంలో కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళ హస్బెండ్ మరి మన రిసీవ్ చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా మంచిగా అనిపించింది. మరొకసారి వెళ్ళాలి వారి కుటుంబంకి మనము అనిపించేలా అనిపించింది. మరి వారు ఏమనుకున్నప్పటికీ మనం అయితే వెళ్దాం, వారి కూడా మన వారే అనిపించింది నాకు అవుతేని. నేను రాగానే తర్వాత ఇంటికి వెళ్ళానా లేదా అని మళ్ళీ కూడా అక్క ఫోన్ చేసింది, వీడియో కాల్, ఇంటికి వచ్చానా లేదా అని. అప్పుడు మా మావయ్య గారు అని అన్నారు, చిన్న మావయ్య వాళ్ళు అది ఫోన్ మాట్లాడుతున్నారు కదా, నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని అంటేని వారు కూడా మా వాళ్ళే, వాళ్ళు కూడా మా చుట్టాలే, మా వాళ్ళే అని నేను చెప్పాను. కానీ అంతలా అనిపించింది నాకు. సొంత వాళ్ళు, మా అమ్మ మా నాన్న వీళ్ళ ఎలా ఉంటారో అలా అనిపించారు నాకు. వాళ్ళు కూడా మా ఫ్యామిలీయే, మరి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, వాళ్ళతో కూడా ఉంటాను నేను, వాళ్ళు మా చుట్టాలు అన్న కాడికి నేను చెప్పాను. అంత బాగా మంచిగా అనిపించింది. ఇలా నేను ఎవరి దగ్గర కూడా ఉండలేదు. ఇంత అలా ఎవరిని కూడా నేను అంత ప్రేమ పొందుకుని నేను ఎవరి దగ్గర కూడా నేను చూడలేదు. అంత మంచిగా వాళ్ళు ప్రేమించారు, మంచిగా నడిపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి క్రీస్తు ప్రేమతో దేవుడు వాళ్ళని నింపి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమెన్. మంచి మంచి సిస్టర్, మరి మంచి విషయాలు చెప్పారు. మరి నేను కూడా చాలా సంతోషపడ్డాను. రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రమ్యక్క చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది, అమ్మో వీళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉందా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెంకుటి ఇల్లు ఉండే, చిన్నది, అందులోనే ఉండేవాళ్ళు. చాలా కష్టం ఉంటుండే, వాష్రూమ్ కూడా లేకపోతుండే. తర్వాత అంచెలంచెలు ప్రార్థన పెట్టడం, ఆమె ప్రార్థన చేయటం, ఆమె ప్రార్థన వల్ల దాదాపు 30 లక్షలు అయినట్టుంది ఆ ఇల్లు కట్టడానికి. ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి పనులు. 30 లక్షలు ఇల్లు కట్టిరు ఆ ప్రేయర్ వల్ల. మంచి ప్రేయర్ చేసుకోనికి ఆమె ఒక సపరేట్ రూమ్ పెట్టుకుంది. నేను చెప్పిన ఇట్లా ప్రేయర్కి ఒక సపరేట్ రూమ్ పెట్టు అంటే, ప్రేయర్ కోసం ఒక సపరేట్ రూమ్ పెట్టింది. అందులో ఉండి ఆమె ప్రేయర్ చేస్తూ ఉంటుంది. చాలా మంచిగా, చాలా ప్రశాంతంగా జరిగింది. 3 రోజులు కూడా దేవుని ఒక ఆత్మ కుమ్మరించబడ్డది. ఆ ప్రసన్నత. వీళ్ళ ఇంటి వెనకాలనే గోదావరి ఉంటుంది. అక్కడ చాలా భయంకరమైన సైతాన్ శక్తి ఒకటి ఉన్నది. ఆ సైతాన్ శక్తి చాలామందిని మోసం చేస్తూ, చాలా డిస్టర్బ్ చేస్తూ కనిపిస్తూ ఉంది. ఆ రోజు శుక్రవారం రోజు రాత్రి నేను లేచినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు కూడా కనబడ్డది సైతాన్ శక్తి. పెద్ద పెద్ద కళ్ళు, మొత్తం జుట్టు విరబూసుకొని వీళ్ళ ఇంటి డోర్ దగ్గరే ఉంది.
ఆ గేట్ దగ్గర ఉండి అటు ఇటు తిరుగుతుంది. నేను చూసినాను. సైతాన యేసుని వాళ్ళ బంధిస్తున్నప్పుడు అంటే అది నన్ను చూసింది, ఇట్లా కోపంగా చూసుకుంటూ వెళ్ళింది. నేను నెక్స్ట్ రోజు అడిగిన, అక్క ఇక్కడ ఏమన్నా ఉందా అంటే కొన్ని చెప్పింది ఆమె. అయితే ఆ ప్రేయర్ వల్ల ఆ సైతాన్ శక్తి వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడు వీళ్ళ ఇంటికి రావాలన్నా కానీ ఏదో తెలియని వేదన, బాధ, ఏదో ఎవరో ఆపుతున్నట్టు నాకు అనిపించేది. అప్పుడు వీళ్ళ ఇంటికి రావాలంటే కనీసం 1 గంట 2 గంటలు బాగా ప్రేయర్ చేస్తేనే అప్పుడు మూమెంట్ వస్తుండే. ఈవెన్ దో ట్రైన్లో వెళ్దామంటే కూడా రైల్వే స్టేషన్ నుంచి కూడా వెళ్ళిపో ఎందుకు పోతావు, అవసరమా నీకు అని ఎవరో ఆపుతున్నట్టు అనిపించేది. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే కూడా చాలా శోధన ఉండేది. ఎప్పుడు కూడా అంతే, ఎందుకు ఉండేదబ్బా అని అనిపిస్తే నాకు మొన్న అర్థమైంది. అయితే దేవుడు అవన్నీ కూడా తీసేసిండు అక్కడ ప్రార్థన జరగటం వల్ల. చాలా అద్భుతంగా ఈ మీటింగ్స్ అయితే మా ఇంట్లో జరిగింది, అరుణ సిస్టర్ వాళ్ళ ఇంట్లో జరిగింది. దాని తర్వాత రమ్యక్క వాళ్ళ ఇంట్లో అయితే 3 days జరిగింది. అక్కడంతా ఫ్రీగా ఉంటుంది, మనం పర్సనల్ ప్రేయర్ చేసుకొని కూడా బాగుంటుంది. మేమైతే మొత్తం రూమ్ అంతా తిరిగినాం భాషలు మాట్లాడుకుంటూ. ఫస్ట్ డే ఫ్రైడే రోజు, సాటర్డే రోజు అక్కడ ప్రేయర్ చేసి వచ్చే వరకు లేట్ అయింది, మళ్ళీ ప్రేయర్లో గడిపినాం. సండే రోజు ఇక వచ్చినాం కదా అని చెప్పి మార్నింగ్ ప్రేయర్ చేసి ముచ్చట్లు కొట్టుకుంటూ కూర్చొని 10 o'clock ప్రేయర్ స్టార్ట్ చేసినాం. అది 1 గంట 2 వరకు అయింది. ఇక తర్వాత అన్నం తిన్నాం. చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్ని పైసలు పెడితే కూడా దొరకదు ఆ మూమెంటు. దేవుడు సంవత్సరం కాపాడినందుకు మంచి వందనాలు చెప్పినాం. అందరం కలిసినాం, చాలా సంతోషం. కొంతమంది అయితే మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన వాళ్ళకైతే ఆ అనుభవం పోయినట్టే. ఇంకా ఫస్ట్ టైం నా లైఫ్లో అంత సక్సెస్ అయింది మీటింగు. ఆ మీటింగు జరగాలని దాదాపుగా సంవత్సరం ప్రార్థన చేసినాం. సంవత్సరం నుంచి ప్రేయర్ చేస్తున్నాం. అది దేవుడు నడిపించిన అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ కూడా అనుకోని రీతిలో అవి జరిగింది. ఒకవేళ హైదరాబాద్లో మీరు అందరు రావాలి అంటే మీరు రాలేకపోతుండే. ఏదో ఒక ఒత్తిడి లాస్ట్ మూమెంట్లో మీరు డైవర్ట్ అయిపోతుండే. అవే ఆలోచించి ఇట్లా కాదు అని చెప్పి అక్కడే పెడితే ఆ సైతాన్ శక్తి కనబడటం, మరి వీళ్ళకి విడుదల రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడిండు. మీరు మీకోసం మీరు ప్రేయర్లో గడపండి. నేను మీకు ఫోన్లలో ప్రేయర్ చేసేది మీరు భక్తి సాధన చేయటానికి, ఆత్మీయంగా ఉండడానికే నేను మీకు చేసేది. అంతకు మించి ఏమీ లేదు. నేను మీ దగ్గర ఒకవేళ వస్తే కూడా మీరు భక్తిలో ఎదగాలి, మీ మీద దురాత్మలు వెళ్ళిపోవాలి, మీరు దేవునిలో ఉండాలనే దానికి ఆ ఫోకస్ చేయడానికి నేను వచ్చేది. అంతే, దానికోసమే నేను చేసేది. మీరు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంది అని అంటే, బ్రదర్ నేను ఈరోజు ఇంతసేపు ప్రేయర్లో గడిపిన, నాకు దేవుడు ఇది మాట్లాడిండు, ఇవి చెప్తే నాకు సంతోషం ఉంటుంది. మీరు ఇచ్చే డబ్బులు ఉండదు, మీరు ఇచ్చే తిండి పెడితే కూడా నాకు ఉండదు. ఎందుకంటే నేను ఎంతో ఎఫర్ట్తో, ఎంతో భారంతో నేను వస్తున్నాను. అయితే చాలామంది దగ్గర ఆ భారం కనబడతలేదు. ఆయన వస్తున్నాడు పైసలు ఇచ్చేసాలా అంతవరకే చూస్తున్నారు. ఆయన వస్తున్నాడు మంచిగా వండి పెట్టాలా, మళ్ళా సేమ్ పాత జీవితమే అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. నేనేం చేయాలి? ఫోన్లోనే ప్రేయర్ చేస్తే అయిపోతుంది, కానీ అక్కడికి వస్తే ఇంకా అక్కడ ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది, మంచిగా జరుగుతుంది, కానీ ఆ ఆత్మీయతను పెంచుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు ఆత్మీయత పెంచుకోండి. నేను 1 గంట అని చెప్పిన, దాన్ని ఇంకా పెంచవచ్చు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అది చేయండి. అది చేస్తే మిమ్మల్ని చాలా బ్యాలెన్స్ చేస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళిపోతారు. మీరు ఒక 10 మందిని రక్షిస్తారు. ఇదంతా ఓన్లీ భక్తి సాధన, ప్రేయర్ లైఫ్ తోటే అవుతుంది. ఇదొకటి మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ప్రేయర్ చేసే వ్యక్తి ముందర ఎవ్వరు నిలబడడు. ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా, ఎంత పెద్ద మాంత్రికుడైనా, మనం కంకణం కట్టుకొని మనం చేయగలిగితే అసలు నేను ఆపటం ఎవరి వల్ల కాదు. ప్రపంచం అంతా కూడా నీకు సలాం కొడుతుంది, తల వంచుతుంది. కాబట్టి ప్రేయర్ లైఫ్ కలిగి ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫిబ్రవరిలోనో మార్చిలోనో మళ్ళీ పెడదాము, మేలో అయినా ఎప్పుడైనా పెడదాం. మళ్ళీ ఈ ప్రేయర్ మంచి జరగాలని. చాలా చర్చెస్లో చాలా మీటింగ్స్ ఉంటాయి, కానీ ఈ టైప్ మీటింగ్ ఉండదు.
హైదరాబాద్లో జరిగే మీటింగ్స్ ప్రేయర్స్ ఆ టేస్ట్ అక్కడ ఊర్లో చూపించినాం అనమాట. అది ఖచ్చితంగా పని జరిగిస్తుంది, అది మాకు తెలుసు. అట్లాంటి మీటింగ్ కూడా మళ్ళీ ఎప్పుడైనా చేద్దాము, మీరు కూడా ప్రేయర్లో పెట్టండి. సైతాను రాకుండా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. నేను ముందే చెప్పిన, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, చాలా డైవర్ట్ అయిపోతుంది. ఆడ మీటింగ్ రోజే మాకు డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక పక్క చాలా టెన్షను, మా అత్తగారికి ఏమో ఫిట్స్ వచ్చింది. అరుణ సిస్టర్ వాళ్ళ దగ్గర పోయేమో మీటింగ్ చేయాలన్నా వద్దా, క్యాన్సిల్ చేద్దాం, ఏం పోతాం, మళ్ళీ అంత దూరము, మళ్ళీ ఏమైనా అవుతుంది, మళ్ళీ ఈమె నాటికి తీసుకుపోవాలా, ఇవన్నీ ఎన్నో టెన్షన్స్ ఉండే. ప్రార్థన చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయినాను. పెద్దగా టెన్షన్ నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఏముంది, ఏది ఉంటే అది అవుతుంది. అక్కడ సమయాన్ని బట్టి మూమెంట్ని బట్టి మూవ్ అవటమే అనుకొని ముందుకు వెళ్ళిపోయాను. ఒకవేళ మళ్ళీ ఫిట్స్ వస్తే బస్ బుక్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఆమెను తీసుకొని పోవాలా, మళ్ళీ అక్కడ కష్టమవుతుంది. వీళ్ళని ఇక్కడ ఎక్కించేసి నేను అక్కడ వైజాగ్ అక్కడ చేద్దాం అనుకున్నాం మంగళవారం. అదంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వారంలో మరి ఎట్లయితుందో చూడాలి, దేవుడు నడిపించాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రేయర్లో గడపండి, దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని చూసి కూడా మీరు భయపడకండి. సైతాన్ కావచ్చు, మంత్రాలు కావచ్చు, మీ ఆత్మీయతను మీరు డెవలప్ చేసుకోండి. మీ రోగాలను చూసి, మీ అప్పులను చూసి అదంతా ఏమి ఉండదు. ఒకరోజు అన్నీ పటాపంచలు అయిపోతుంది. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పెంపొందించుకొని, మీరు అన్నీ చేస్తున్నారు, ఆత్మీయ జీవితాన్ని మీరు పెంచుకోలేకపోతున్నారు, చాలా కోల్పోతున్నారు. మీరు ఒక గంట దేవుని సన్నిధిలో గడిపితే చాలా ఆశీర్వాదం, ఆ గంట మీరు కోల్పోతున్నారు, కొన్ని సంవత్సరాల ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. రైట్, దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా ఫోన్స్ వస్తాయి, ఫోన్లలో హాఫ్ అన్ అవర్ చేద్దాం అనుకున్నా కానీ మూమెంట్ లేదు. కాబట్టి ఒక 5 minutes 6 minutes ప్రేయర్ చేస్తే మిగతా టైం మీరు ప్రేయర్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం కలుస్తాం. బాయ్.